హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తరమ. ఈరోజు మనం సొగస్టుడి తరమలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ లో చాలా వెరైటీస్ చూద్దామండి. చాలా బాగుంటాయి డ్రెస్సెస్ లో వెరైటీస్. డిజైనర్ డ్రెస్సెస్. ఓకే, ఇది ఫ్లోర్ లెంత్ అన్నమాట. చాలా బాగుంటుంది, డిజైనర్ గా ఉంటుంది. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. నెక్ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. మొత్తం కూడా పైన అంతా కూడా మనం ఓన్లీ నెట్టడే తీసుకున్నాం అనమాట. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఒక జరీతో ఒక వేవ్స్ లాగా డిజైన్స్ అనేది లోపల బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మనం నెట్ అనేది తీసుకున్నాము. ఆ నెట్ అనేది తీసుకుంటూ వన్ సైడ్ అంతా కూడా మనం జరీ వర్క్ తోనే ఒక క్రీపర్ డిజైన్స్ నుంచి పైన నెక్ పార్ట్ షోల్డర్ కాడ నుంచి క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక వర్క్ థ్రెడ్ వర్క్ తో. మళ్ళీ తర్వాత బెల్ట్ పార్ట్ నుంచి అంతా కూడా మనకి ఒక పీచ్ కలర్ తీసుకున్నాము. పీచ్ కలర్ తీసుకుంటూనే మొత్తం కూడా ఒక సెల్ఫ్ డిజైన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది మొత్తం కూడా తీసుకున్నామండి. మొత్తం కింద బెల్ట్ పార్ట్ నుంచి మొత్తం దావం పార్ట్ వరకు హెవీ లుక్ మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. దావం పార్ట్ వచ్చే కాడికి మనకి ప్యాచ్ బోర్డర్ అనేది మనం ఒక చిన్న ప్యాచ్ గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది తీసుకున్నాము. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ నెట్టెడ్ లుక్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. లుక్ అనేది అవుతుంటుంది. అది వచ్చే కాడికి అడ్డంతో లైన్స్ ఉంటుంది, ఇది వచ్చే కాడికి నిలువుగా లైన్స్ అనేది వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చి మనకి సెల్ఫ్ బాటమ్ అనేది వస్తుంది, పీచ్ కలర్ సేమ్ కలర్. చున్నీ వచ్చే కాడికి నెట్టెడ్ చున్నీ అనేది ఉంటుందండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2500 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంతో ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది అవైలబుల్. ప్రతి ఒక్క వెరైటీలో కూడా 4 to 5 కలర్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి నెట్లోనే డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట. బాగుంటుందండి. మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనం మంచి పర్పుల్ కలర్ తో మనం వర్క్ అనేది తీసుకున్నాము. పైన బెల్ట్ పార్ట్ చూస్తున్నట్లయితే బెల్ట్ పార్ట్ కానీ ఒక మనము గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఒక బెల్ట్ పార్ట్ లాగా మనం ఒక బోర్డర్స్ లాగా తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మళ్ళీ నిల్చున్నట్టుగా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మొత్తం కూడా ఆల్ ఓవర్స్ తో మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో ఇది తీసుకున్నామండి. థ్రెడ్ వర్క్ అంతా కూడా మళ్ళీ కూడా దాన్ని హైలైట్ చేస్తూ మొత్తం కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఇది టోటల్ గా షోల్డర్ పార్ట్, మళ్ళీ కింద పార్ట్ బెల్ట్ పార్ట్ కా నుంచి కూడా మొత్తం కూడా మనం బుటీ స్టైల్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా ప్రతి బుటీకి కూడా మనం గోల్డ్ కలర్ తోనే స్టోన్ వర్క్ అనేది ఇస్తూనే ఈ ఆఫ్ వైట్ మీద ఈ పర్పుల్ కాంబినేషన్ వచ్చే లోపల డ్రెస్ అనేది చాలా అందంగా వచ్చింది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇది మిడిల్ లో కూడా మనకి కట్ డిజైన్స్ అనేది ఉంటుందండి. కొంచెం పార్ట్ దాకా కట్ మోడల్ లాగా వస్తుంది. దాని తర్వాత వచ్చి బటన్ క్లాత్ బటన్స్ ఇచ్చాం. ఇది బుటీ అనేది రెండు వైపులు ఉంటుంది. మళ్ళీ దామం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనం చాలా వర్క్ అనేది చాలా హెవీ అనేది తీసుకున్నాం. సేమ్ ప్యాచ్ బోర్డర్ ఇస్తూనే దానిపైన అంతా కూడా మనం క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇది రెండు వైపులు కూడా మనకి అలాగే వస్తుంది. బాటమ్ వచ్చే కాడికి మనకి అంతా కూడా సేమ్ ఆఫ్ వైట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకున్నారు. చున్నీ వచ్చే కాడికి నెట్టెడ్ చున్నీ ఉంటుందండి. పైపింగ్ వచ్చే కాడికి రా సిల్క్ పైపింగ్ తో బోర్డర్ తీసుకున్నాం. ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 2600 పడుతుంది ప్యూర్ నెట్టెడ్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్యూర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఇది 0 సైజ్ నెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి పింక్ అండి. నియాన్ పింక్ మనం గ్రే కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాం. ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్. గ్రే అనగానే చాలా లుక్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుందండి. ఇప్పుడు మంచి గ్రే కలర్ బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం గ్రే కలర్ తో మనం కాంబినేషన్స్ ఒక ప్యాచ్ వర్క్ లాగా డిఫరెంట్ గా అనేది మనం కట్ వర్క్ లో తీసుకున్నాం. కట్ వర్క్ లోనే తీసుకుంటూనే ఆ ప్యాచ్ అంతా కూడా మనం గ్రే కలర్ స్టోన్స్ అనేది మనం హైలైట్ తీసుకున్నామని. ఇక్కడ నెక్ దగ్గర వచ్చినప్పుడు చూసినట్లయితే కూడా మనం ఒక మ్యాంగో డిజైన్స్ కానీ ఒక క్రీపర్ కానీ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనం గ్రే కలర్ తోనే హైలైట్ గా తీసుకున్నాం. హ్యాండ్స్ దగ్గర మనం ప్యాచ్ బోర్డర్ అనేది గ్రే కలర్ తో కూడా తీసుకున్నాం అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా బాగుంటుందండి. ఓకే, నెక్ పార్ట్ లో మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ నెట్ అనేది ఫ్రీగా తీసుకుని దాని తర్వాత అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ లాగా మనం గ్రే కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం అన్నమాట. బెల్ట్ పార్ట్ కా నుంచి దావం పార్ట్ దాకా ప్లెయిన్ తీసుకున్నాం. దావం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనకి ఒక పింక్ కలర్ తో రోజా ఫ్లవర్స్ పింక్ కలర్ తో తీసుకుంటూ క్రీపర్ అంతా కూడా మనం గ్రే కలర్ కాంబినేషన్స్ తోనే ఇచ్చామండి. దానిపైన వచ్చే కాడికి ఒక 3-4 లైన్స్ దాకా మనం గ్రే కలర్ ప్యాచ్ బోర్డర్ అనేది రా సిల్క్ తో తీసుకున్నాం అన్నమాట. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. డ్రెస్ అనేది డిజైనర్ గా బాగుంటుంది. ఓకే, బాటమ్ వచ్చేకాడికి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే బాటమ్ ఉంటుంది. మెయిన్ కలర్ ఏదైతే ఉందో డ్రెస్ లో అదే కలర్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్, కాకపోతే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి. 3-4 కలర్స్ అనేది అవైలబుల్. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1300 రూపీస్. మన వ్యూవర్స్ అందరి కోసం విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మరొకసారి మెన్షన్ చేస్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి ప్యూర్ నెట్ లోనే మనకి డిజైనర్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, బాగుంటుందండి. ప్యూర్ ఆఫ్ వైట్ షేడెడ్ తీసుకున్నామండి. మొత్తం కూడా మిడిల్ పార్ట్ లో ఆఫ్ వైట్ వస్తుంది. మిడిల్ పార్ట్ తర్వాత అంతా కూడా దావం పార్ట్ దగ్గర అంతా కూడా ఒక 2 కలర్ కాంబినేషన్ తో షేడెడ్ నెట్ అనేది తీసుకున్నాం. ఒక బ్లూ కలర్ తో ఒక పార్ట్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి బ్లాక్ కలర్ తో ఇచ్చామండి. బ్లూ దగ్గర అంతా కూడా మనం వైట్ కలర్ తో ప్రింటింగ్ ఇచ్చాం, బ్లాక్ దగ్గర కూడా మనం వైట్ కలర్ తోనే ప్రింటింగ్ ఇస్తూ, దావం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా ప్యూర్ బ్లాక్ కలర్ తో రా సిల్క్ బోర్డర్, దానిపైన అంతా కూడా మళ్ళీ మనం మంచి రాయల్ బ్లూ షేడెడ్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అవే కలర్స్ అదే దావం పార్ట్ లో కూడా మనం రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో ఇచ్చామన్నమాట. పైన నెక్ పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనం మంచి రాయల్ బ్లూ తీసుకున్నామండి. ఎందుకంటే ఆఫ్ వైట్ కలర్ అనేది ఇది ఉంటుంది కాబట్టి దాని కాంబినేషన్ గా మనం బ్రైట్ గా ఉండడం కోసం అన్నట్టు రాయల్ బ్లూ ఇచ్చామన్నమాట. రాయల్ బ్లూ అంతా రా సిల్క్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం జరీ వర్క్ హైలైట్ చేసామండి. మిడిల్ అంతా కూడా ఒక స్టోన్ వర్క్ అనేది మనం స్టోన్ బటన్స్ ఇచ్చారు. ప్లస్ మనకి కాలర్ నెక్ మోడల్ వచ్చింది. ఇది దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చేకాడికి రాయల్ బ్లూ బాటమ్ ఉంటుందండి. అంటే నెక్ పార్ట్ లో డిజైన్ కాబట్టి సేమ్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1150 రూపీసే పడుతుంది. ఓన్లీ 1150 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ప్యూర్ జార్జెట్ అన్నమాట. ఒక డిఫరెంట్ గా ఉంటుందండి. మొత్తం కూడా ఫ్లోర్ లెంత్ ఒక ఫ్రాక్ స్టైల్ అనేది మనకి ఉంటుంది అన్నమాట. లేయర్ అనేది ఎక్కువ ఉంటుంది. మంచి గోల్డ్ స్పాట్ కలర్ కి కాంబినేషన్ అంతా కూడా మనం జూట్ కాంబినేషన్స్ తో ఆఫ్ వైట్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఈ ప్యూర్ జార్జెట్ కి పైన వచ్చేకాడికి ఒక జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము. ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం మిర్రర్ వర్క్ మనం స్టోన్ వర్క్ తో మనం సురాస్కి స్టోన్స్ అనే దీంతో మనం బీట్స్ వర్క్ తో కూడా మనం హైలైట్ చేసాం. అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ లాగా మిర్రర్ వర్క్ తీసుకున్నాం. దాన్ని హైలైట్ చేయడం కోసం అంతా కూడా మనం బీట్స్ గోల్డ్ కలర్ బీట్స్ తో తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఫ్లవర్ కూడా మనం అలాగే హైలైట్ చేస్తూ వచ్చాం. మిడిల్ పార్ట్ లో కూడా అంతా కూడా ఒక బర్డ్స్ మోడల్ లాగా మనం చిన్న మిర్రర్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా చాలా బాగుంటుందండి. ఒక 3-4 లైన్స్ లాగా మనం యాంటిక్ కలర్ తో మనం స్టోన్ వర్క్ తీసుకున్నాం. దాని తర్వాత ఆరెంజ్ కలర్ తో మనం కుందన్ వర్క్ అనేది తీసుకున్నాం. దామన్ పార్ట్ అంతా కూడా మనకి ఒక యూ షేప్ లాగా కటింగ్ అనేది తీసుకున్నామండి. ఒక బోర్డర్ స్టైల్ లాగా కాకుండా ఒక అంబ్రెల్లా కటింగ్, ఒక పైపింగ్ స్టైల్ లాగా తీసుకున్నాం. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చేకాడికి మనకి సేమ్ గోల్డ్ స్పాట్ కలర్ తో బాటమ్ ఉంటుంది. ఓకే. చున్నీ వచ్చేకాడికి ప్యూర్ షిఫాన్ చున్నీ, లైట్ వెయిట్ ఉంటుందండి. చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే మనకి నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ లో అంతా కూడా మనకి బంజారా మిర్రర్స్ యూస్ చేశారు. అది కూడా మనకి డైమండ్ షేప్ లో ఉన్నటువంటి బంజారా మిర్రర్స్ బాగా హైలైట్ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో డిజైన్, మంచి లెగ్స్ గ్రీన్ అనమాట. మంచి లెగ్స్ గ్రీన్ కి మనం ఫ్లోరల్ ప్రింట్ అనేది చూస్తున్నామండి. పైన నెట్ అంతా కూడా మనకి లెగ్స్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి. పైన అంతా కూడా నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఒక చిన్న బంచెస్ లాగా మంచి కలర్ కాంబినేషన్ తో ఒక ప్యాచ్ అనేది తీసుకున్నాము. మంచి గోల్డ్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్, బీట్స్ అనేది మాత్రం పింక్ కలర్ తో మనం బీట్స్ అనేది ఇచ్చాము. మిడిల్ లో మాత్రం మంచి మిర్రర్ అనేది మనం తీసుకుని దాని అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చామండి. అదే విధంగా మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి అదే లుక్ తో మనం తీసుకున్నాం అనమాట. బెల్ట్ పార్ట్ దగ్గర కూడా ఇక్కడ వచ్చేకాడికి ఇంకో కలర్ కాంబినేషన్ కూడా మనం మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకున్నామండి. మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా మనం వైట్ ఒక మంచి ప్యాచ్ వర్క్ కానీ కట్ వర్క్ మోడల్ లాగా తీసుకున్నాం అనమాట. మొత్తం ప్యాచ్ అంతా కూడా బెల్ట్ పార్ట్ కా నుంచి మిడిల్ పార్ట్ అంతా కూడా మనము అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకుని కలీస్ అంతా కూడా ఫుల్ హెవీగా కలీస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే దామం పార్ట్ దగ్గర అంతా కూడా మనం ఒక బోర్డర్ స్టైల్ అనేది తీసుకోకుండా కటింగ్ అనేది ఒక డిఫరెంట్ కటింగ్ అనేది తీసుకున్నాం. లోపల ఉన్నటువంటి లేయర్ వచ్చేసి ఇదండి. మనకి లక్స్ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ తో ఫ్లాస్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చామండి. ఓకే. దీనికి బాటమ్ అండ్ చున్నీ, దీనికి బాటమ్ వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, లక్స్ గ్రీన్. ఓకే. చున్నీ వచ్చేకాడికి నెట్ సేమ్. ఓకే, చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ అండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1400 పడుతుందండి. దీనిలో కలర్స్ ఉన్నాయి. వీటిలో కలర్స్ కూడా వెరైటీస్ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ బాగుంటుందండి. మంచి డిజైనర్ డ్రెస్ అన్నమాట. పార్టీ వేర్ కలెక్షన్ అండి. గోల్డ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. గోల్డ్ మంచి ఆఫ్ వైట్ కలర్ నెట్టెడ్ కి పైన వచ్చే కాడికి అంతా కూడా మంచి లెమనెల్లో తీసుకున్నామండి. రాసిల్క్ లెమనెల్లో రాసిల్క్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మంచి స్టోన్ వర్క్ అనేది మనం ఒక క్రేపర్ డిజైన్స్ లాగా ఓన్లీ స్టోన్ వర్క్ తోనే మనం తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా పైపింగ్ అంతా కూడా ఒక గోల్డ్ కలర్ తో ఒక 3-4 పైపింగ్స్ అనేది తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ కాలర్ దగ్గర కూడా మనం స్టోన్స్ వర్క్ అనేది కూడా హెవీగా ఇచ్చాం అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ వచ్చే విధంగా మనం స్టోన్స్ తీసుకున్నాం. ఇక్కడ దామం పార్ట్ కా నుంచి ఇక్కడ నుంచి
నుంచి అంతా కూడా మనం ఒక నెటెడ్ మెటీరియల్ అనేది తీసుకుని దానిపైన అంతా కూడా ఫుల్ గా హెవీ వర్క్ అనేది తీసుకున్నాం, మొత్తం కూడా జరీతో పిటాయి వర్క్ అనేది తీసుకుని మొత్తం జ్యువెలరీ స్టైల్లో వచ్చే విధంగా మనం వర్క్ అనేది డిజైన్ చేసాం అనమాట. దాని తర్వాత అంతా కూడా బోర్డర్ దామం పాటు వచ్చేకాడికి అంతా కూడా లెమన్ ఎల్లో రాసిల్కి తీసుకుని దానిపైన అంతా కూడా ఒక డార్క్ గ్రీన్ ఒక లైట్ గ్రీన్ కాంబినేషన్స్ తో ఒక చిన్న డైమండ్స్ లాగా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాము. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారండి? దీనికి బాటమ్ వచ్చేకాడికి మంచి లెమన్ ఎల్లో బాటమ్ ఉంటుంది. ఓకే, షోల్డర్ పార్ట్ లో లెమన్ ఎల్లో ఇచ్చారు కాబట్టి చున్నీ వచ్చి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. అయితే దీనికి పెట్టికోట్ కూడా ఇస్తారండి, ఎందుకంటే కింద దామం పార్ట్ నుంచి మనకి అంతా కూడా నెట్టెడ్ వస్తుంది కాబట్టి. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి ట్రాన్స్పరెంట్ ఉందండి, ఓన్లీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, లైనింగ్ ఇవ్వలేదు కాబట్టి మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారు అనమాట వీట్ కలర్ తో. ఇలా ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 3300 పడుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. ఈ కలర్స్ అనేది ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి ఒకటికి మంచి రాణి పింక్ లో వెరైటీ అండి. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ అన్నమాట. లోపలంతా కూడా ఒక షిమ్మర్ తో మనము లోపల బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చాము, పైన అంతా కూడా ఒక 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని మొత్తం కూడా మనం జరీతోనే చాలా నైస్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. పైన నెక్ దగ్గర మాత్రం షిమ్మర్ అనేది మిస్ చేస్తూ ఓన్లీ నెట్టెడ్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ దామం పార్ట్ నుంచి బెల్ట్ పార్ట్ నుంచి కూడా మొత్తం మనం ప్లెయిన్స్ ఒక కలిసి లాగా తీసుకొని ఇక్కడికి వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ బోర్డర్ అనేది మొత్తం సర్కిల్ మొత్తం కూడా కవర్ చేశారండి, చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ తీసుకున్నారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి? బాటమ్ వచ్చే కాడికి సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ సేమ్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1250 పడుతుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మంచి పీచ్ కలర్ కాంబినేషన్. ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉందండి, పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్. ఆరెంజ్ మిక్స్ అనేది ఉంటుంది. మంచి పీచ్ కలర్ షేడ్ కి పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. కాలర్ నెక్ మోడల్, కాలర్ నెక్ మోడల్ మొత్తం కూడా కాలర్ నెక్ నుంచి బెల్ట్ దాకా కూడా మనం హెవీ వర్క్ అనేది తీసుకున్నామండి. మొత్తం ఈ ఆఫ్ వైట్ కలర్ అంతా కూడా ఏదైతే పీచ్ కలర్ ఉందో అదే పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ కూడా ఇక్కడ మనం ఒక చిన్న బుటీ స్టైల్లో తీసుకున్నాం అనమాట. దానంతా హైలైట్ చేస్తూ కూడా బీడ్స్ వర్క్ అండ్ వైట్ కలర్ తో కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ యాంటిక్ తో కూడా మనం వర్క్ అనేది తీసుకున్నాం. రెండు వైపులు కూడా సేమ్ మనకి హెవీ వర్క్ అనేది లుక్ వస్తుందండి. మొత్తం ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట, డిఫరెంట్ గా మనకి వస్తుంది డిజైన్. పైన అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనకి లోపల బ్యాక్గ్రౌండ్ లోపలంతా కూడా మనం ఒక చిన్న బుటీ స్టైల్లో స్టోన్ వర్క్ ఇస్తున్నాయి. ఇక్కడ ఒక ప్యాచ్ బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట, వైట్ కలర్ తో మనం ప్యాచ్ బోర్డర్ అనేది తీసుకుంటూ వచ్చాం. దామన్ పార్ట్ ఇక్కడ నుంచి బెల్ట్ పార్ట్ నుంచి ప్లెయిన్ తీసుకుంటూ దామం పార్ట్కి వచ్చే కాడికి మనకి సిల్వర్ తో మనకి ఒక చిన్న ప్యాచ్ బోర్డర్ లాగా ఒక బిగ్ సైజ్ ప్యాచ్ బోర్డర్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మనం పిటాయి వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం అన్నమాట. ఓకే, దీనికి బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, చున్నీ కూడా మనకి సేమ్ కలర్ చున్నీతో నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఎల్లో అంతా కూడా మనం పైన అంతా కూడా నెక్ అంతా కూడా మనం మంచి కాంబినేషన్ తీసుకుని ఆఫ్ వైట్ నెట్టెడ్ అంతా కూడా మనం ఒక బంచెస్ వచ్చే కాడికి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యే విధంగా ఒక బంచెస్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా ఒక లేయర్ లాగా మనం మంచి లెమన్ ఎల్లో షేడే మనం తీసుకున్నాం అనమాట. ఇట్లంతా కూడా పైన అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది లెమన్ ఎల్లోలో తీసుకుంటూ బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకు బాగుంటుందండి. ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం ఒక బార్డర్ లాగా తీసుకుని దానిపైన అంతా కూడా జరీతోనే మనం ఒక డిఫరెంట్ ఒక బుటీ షేడ్ ఇస్తూ దాని అవుట్లైన్ అంతా కూడా మనం ఎల్లో కలర్ తోనే తీసుకున్నామండి. బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనకి మంచి లెమన్ ఎల్లో ఒక మంచి ఎల్లో షేడ్ తీసుకుంటూ నెట్టెడ్ ఇంకొక నెట్టెడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక లేస్ అనేది మనం ప్యాచ్ లాగా తీసుకున్నాం అనమాట. ఇది మొత్తం కూడా మనకి మిడిల్ ఫ్రంట్ వైపు అలా ఉంటుంది. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. వీట్ కలర్ ఓన్లీ సైడ్స్ మాత్రమే ఇచ్చారు, ఓన్లీ సైడ్స్ మాత్రమే. ఇక్కడేమో మనకి బాడీ ఫిట్టింగ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకునే విధంగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఉంటుంది. దామం పార్ట్ అంతా కూడా మనకి జూట్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మనకి డైమండ్ షేప్ వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది ఉంటుంది. దామం పార్ట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అండి. బ్యాక్ వచ్చేసరికి మనకి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చి లెమన్ ఎల్లో సేమ్ కలర్, చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ అండి. ఓకే, సేమ్ ఇచ్చేసి దామన్ పార్ట్ లో ఉన్న డిజైన్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉంటాయండి, 4 కలర్స్ అనేది మన దగ్గర. ఓకే, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో మనకి 4 కలర్స్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేకాడికి మంచి గ్రీన్ అండి, ప్యూర్ అంబ్రెల్లా కట్, ఫుల్ అంబ్రెల్లా కట్ ఉంటుంది, బాగుంటుందండి. దీంతో కూడా ఒక చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఒకటి క్రాస్ లైన్స్ లాగా మనం సిల్వర్ తో తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి సెల్ఫ్ కలర్ తో సేమ్ గ్రీన్ కలర్ తోనే తీసుకున్నాం. మిడిల్ వచ్చేకాడికి అంతా కూడా ఒక ప్యాచ్ వర్క్ లాగా మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నామండి. మంచి పీచ్ కలర్ అండ్ జరీ కాంబినేషన్స్ తో మనము ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో కూడా ఒక ప్లెయిన్ లైన్స్ లాగా తీసుకున్నాం. హ్యాండ్స్ దగ్గర అంతా కూడా మనం థ్రెడ్ వర్క్
వర్క్ అనేది చాలా బాగా తీసుకున్నామండి. మొత్తం సిల్వర్ అండ్ పింక్ కలర్ తో మనం అవుట్ లైన్ అంతా కూడా మనం తీసుకున్నాం. రెండు పక్కల హ్యాండ్స్ కూడా అలాగే వస్తుంది. ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం గ్రీన్ కలర్ ప్యూర్ కాటన్ పైన అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్ అనేది తీసుకున్నామండి. అవుట్ లైన్ అంతా కూడా జరీతో తీసుకున్నాం. మిడిల్ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనం పింక్ కలర్ నే హైలైట్ చేస్తూ వచ్చామన్నమాట. ఈ బుటీస్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ ఇచ్చారు. టూ సైడ్స్ వస్తుంది. బోర్డర్ అనేది మాత్రం మనం మంచి పింక్ కలర్ టమాటో పింక్ కలర్ తో మనం రాసిలిక్ ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చాం. మొత్తం కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం హెవీ గానే మనకి బూటీస్ అనేది వస్తుందన్నమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయండి? ఏ కలర్ ఇచ్చారు? సేమ్ గ్రీన్. దీనికి బాటమ్ వచ్చి సేమ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకో బాటమ్ వచ్చేకాడికి షిఫాన్ బాటమ్ ఉంటుందండి. ఓకే 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 ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్ పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ బాగుంటుందండి. ఒక డిఫరెంట్ బ్రైట్ కలర్ తో డిఫరెంట్ డిజైనర్ అన్నమాట. నెక్ పార్ట్ కూడా దగ్గర కూడా ఏంటంటే మొత్తం కూడా మనం ఒక బీడ్స్ వర్క్ అనేది మనం ఎక్కువ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బీడ్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అనేది మనం 3 వర్క్స్ తో మనం ఒక వెరైటీగా డిజైన్స్ అనేది నెక్ పార్ట్ దగ్గర ఓవరాల్ గా లుక్ చూస్తున్నట్లయితే మనకి ఒక బిగ్ సైజ్ లో హారం వేస్తే ఏ టైప్ ఆఫ్ లుక్ వస్తుందో మనకి అదే టైప్ లో ఇచ్చారు. ఇక్కడ పెండెంట్ మోడల్ లో ఇచ్చారు. తీసుకున్నాం. కింద బెల్ట్ పార్ట్ కాడి నుంచి కూడా మనం మొత్తం కూడా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఒక పార్ట్ అంతా కూడా మంచి ఇంక్ బ్లూ తీసుకున్నాం. ఇంకో పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలర్ తో నెట్టెడ్ అనేది తీసుకున్నాం అనమాట. అలా రెండు వైపులో కూడా మనం అలాగే కంటిన్యూ చేస్తూ ఒక బోర్డర్ అనేది కూడా మనం కడి బోర్డర్ తీసుకున్నాం. షిమ్మర్ బోర్డర్. ఓకే. కానీ చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి. దీంట్లో ఒక టోటల్ గా మనకి లైట్ కలర్ తో టచ్ చేశారన్నమాట. సేమ్ బాటమ్ వచ్చి కూడా మనకి రాయల్ బ్లూ బాటమ్ ఉంటుంది. సేమ్ చున్నీ ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ వీటిలో కూడా మన దగ్గర 3 కలర్స్ అనేది అవైలబుల్. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1150 పడుతుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనకి నెట్టెడ్ లో డిజైనర్ అన్నమాట. బాగుంటుందండి. మంచి పింక్ కలర్ కి మనకి వచ్చేకాడికి అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది నెక్ దగ్గర ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి నెట్ దగ్గర అంతా కూడా మనం మంచి థ్రెడ్ వర్క్ అనేది ఇస్తున్నాం. పైన అంతా కూడా ఒక లేస్ కలర్ తో డార్క్ కలర్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం లేస్ వర్క్ అనేది తీసుకున్నాం అన్నమాట. బెల్ట్ పార్ట్ కాడి నుంచి అంతా కూడా మనం వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఒక దగ్గర వచ్చేకాడికి అంతా కూడా సెల్ఫ్ కలర్ తోనే ఒక వర్క్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి వీట్ కలర్ తోనే మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ మనం వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే తీసుకుంటూ ఇక్కడ దావం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా ఇక్కడ నెట్టెడ్ తీసుకున్నాం. ఇక్కడ అంతా కూడా జరీతో మనము వర్క్ హైలైట్ చేసాం. టోటల్ గా మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఎక్కడ కూడా మనకి అసలు గ్యాప్ అనేది కనిపించకుండా చాలా మంచి డిజైన్ ఇచ్చారు కలీజ్ మోడల్ లో. దీనికి బాటమ్ వచ్చేకాడికి పింక్ కలర్ బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా మనకి సేమ్ కలర్ చున్నీతోనే మనకి హైలైట్ అవుతుందండి. ఓకే. సేమ్ కలర్ చున్నీ చాలా బాగుంటుందండి. మంచి బ్లూ కలర్ కాంబినేషన్. మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. మొత్తం కూడా చాలా హెవీ వర్క్ అనేది నెక్ పార్ట్ దగ్గర అనేది తీసుకున్నాం. మొత్తం కూడా స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ తో మనం హైలైట్ గా తీసుకున్నాం అనమాట. ప్రతి మిర్రర్ కూడా హైలైట్ చేస్తూ స్టోన్ వర్క్ అనేది ఇచ్చాం. దానిపైన అంతా కూడా మనం బీట్స్ వర్క్ అనేది కూడా మనం వైట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తూ ఆ మిడిల్ అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది చేసాం. ఇక్కడ వచ్చేకాడికి మనకి బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మిర్రర్ వర్క్ అండ్ చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ లాగా మనం బీట్స్ వర్క్ అనేది కూడా మనం ఒక లైన్ తీసుకున్నాం. ఇక్కడ అంతా కూడా మిడిల్ అంతా కూడా చాలా హెవీ గేర్ అనేది తీసుకున్నామండి. చాలా లెంతీగా ఉంటుంది అనమాట. ఇది కూడా కలీజ్ మోడల్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో ప్యాచ్ బోర్డర్ అనేది ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ డ్రెస్ కి వచ్చి బాటమ్ వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటుందండి. చున్నీ వచ్చి సేమ్ ఉంటుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాం. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2550 పడుతుందండి. 2550 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. కలర్స్ అండ్ వెరైటీస్ కూడా చాలా. ఓకే. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ అంతా కూడా మనకి మంచి బేబీ పింక్ అండి. ఓకే. ఇది బ్రైడల్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చండి. మొత్తం ఫ్రాక్ మోడల్ లో చాలా హెవీగా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఈ బేబీ పింక్ కాంబినేషన్స్ అంతా కూడా పైన అంతా కూడా మనం నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం మంచి బీట్స్ వర్క్ తోనే మనము మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నామండి. సీక్వెన్స్ వర్క్ అనేది తీసుకున్నాము. ఈ నెక్ పార్ట్ లో చూసినట్లయితే కుందన్ అండ్ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేసాం అనమాట. పైన 2 లైన్స్ అనేది వస్తుంది. సేమ్ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి డిజైన్స్ అనేది కూడా బాగుంటుందండి. మంచి మిర్రర్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం. మొత్తం కూడా కట్ వర్క్ వచ్చే విధంగా మనము బెల్ట్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న ఫ్లవర్స్ కూడా మనం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ అంతా కూడా మన హెవీ గేర్ తో చాలా వెరైటీగా ఉండేటట్టు మనం మెటీరియల్ అనేది తీసుకున్నాం అనమాట. మొత్తం కూడా ఒక చిన్న చిన్న ఫిల్స్ లాగా తీసుకొని ఫ్రాక్ మోడల్ లాగా ఇచ్చామండి. బోర్డర్స్ వచ్చేకాడికి చిన్న సాటిన్ బోర్డర్ అనేది కాంబినేషన్స్ గా తీసుకున్నాం. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేకాడికి సేమ్ పింక్ కలరే ఉంటుంది. పింక్ కలర్ నెట్టెడ్ వచ్చి చున్నీ నెట్టెడ్ వస్తుందండి.
సేమ్ ఇచ్చేసారు. సేమ్ ఇచ్చాం. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి? వీటిలో కూడా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారండి మనకి, ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. 4 to 5 కలర్ చాయిస్ కూడా ఉంది మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2200 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ కాటన్ లోనే డిజైనర్ అన్నమాట. కాటన్ లో డిజైనర్ డ్రెస్. కాటన్ పైన అంతా కూడా మనం మోతీ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చామండి. మంచి పింక్ కలర్, మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ కి మోతీ వర్క్ అనేది మొత్తం కూడా మనం ఒక లైన్స్ వైజ్ గా తీసుకున్నామండి. ఇది నెక్ కి వచ్చే విధంగా నాట్ లాగా ఇచ్చారు. నాట్ లాగా ఇచ్చాం. దానికి కూడా ఏంటంటే మొత్తం కూడా ఒక చిన్న స్మాల్ సైజ్ వైట్ కలర్ తో స్టోన్స్ అండ్ పర్ల్స్ వర్క్ అనేది తీసుకుంటూ మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా మనము ఒక మిర్రర్ వర్క్ అనేది కూడా తీసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మనం లైన్స్ వైజ్ గా తీసుకుంటూ బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనము ఒక గోల్డ్ కలర్ తో వర్క్ అనేది ఇచ్చామన్నమాట. మిడిల్ లో అంతా కూడా మనకి బేబీ పింక్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. మొత్తం కూడా ఫుల్ గేర్ తో ఉంటుందండి. ఫుల్ హెవీ ప్యూర్ కాటన్. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేకాడికి చిన్న పైపింగ్ అనేది కూడా సాటిన్ పైపింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చేకాడికి మంచి కాటన్ బాటమ్ ఉంటుంది. ఓకే, చున్నీ వచ్చేకాడికి ప్యూర్ షిఫాన్ చున్నీ అనేది మనకి హైలైట్ అవుతుంది. టోటల్ గా ఈ డ్రెస్ అంతా కూడా మనకి పిక్చర్ ఇలా ఉంటుందండి. నెక్ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. పైన టాప్ చూసినట్లయితే కనుక కింద పార్ట్ అంతా కూడా ఫుల్ గేర్ ఉండే విధంగా మనకి లైట్ కలర్స్ తీసుకున్నారు అనమాట. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2150 వస్తుందండి. 2150 రూపీస్ కి ఈ కలర్ఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బాగుంటుందండి. మంచి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనకి పైన వచ్చే కాడికి అంతా కూడా జూట్ మెటీరియల్ తీసుకున్నాము. నెక్ పార్ట్ అంతా ఇదే సేమ్ ఇచ్చాం కదా, నాకు ఆరెంజ్ కలర్ చూపించాం. నెక్స్ట్ వెరైటీ ఇది మెటీరియల్ అండి. మెటీరియల్ వచ్చి కాటన్ అండి, సెమీ స్టిచ్ ప్యూర్ చందేరి కాటన్ అన్నమాట. సెమీ స్టిచ్ మన దగ్గర సెమీ స్టిచ్ లో కూడా వెరైటీస్ అనేది చాలా బాగుంటాయి. ఈ సెమీ స్టిచ్ దీనికి వచ్చే కాడికి చందేరి కాటన్ కి వచ్చే కాడికి అంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా మంచి లెమనెల్లో ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. క్రేపర్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా అలా మనం క్రేపర్ ఒక థ్రెడ్ వర్క్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా మనం ఒక జరీతో ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకుంటూ అక్కడక్కడ కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ అనేది హైలైట్ చేసాం అన్నమాట. ఇది మనకి కాలర్ నెక్ మోడల్ వచ్చిందండి. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారా? హ్యాండ్స్ కూడా ఇస్తామండి. వన్ సైడ్ ఉంటుంది. కటింగ్ అనేది స్టిచింగ్ అనేది తీసుకోవాలి. దామ్ పార్ట్ అంతా కూడా మనకి లెమనెల్లో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ క్రీపర్ అనేది కూడా మనం గ్రీన్ కలర్ క్రీపర్ అనేది తీసుకున్నాం అన్నమాట. సేమ్ కలర్ కాంబినేషన్ తో కింద దామన్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చి మనం లెమనెల్లో ఫ్లవర్ కలర్. చున్నీ వచ్చేకాడికి 2 మల్టీ కలర్ షేడ్ లో ఉంటుంది అన్నమాట. వీట్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం చున్నీ అనేది చాలా క్లాసీ లుక్ ఉందండి. మంచి ఫ్యాబ్రిక్ కూడా సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1000 రూపీస్ కే వస్తుందండి. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.